హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా జగన్. సో ఇవాళ వీడియోలో నేనైతే సమ్మర్ స్పెషల్ అనార్కలి అవుట్ఫిట్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అవుట్ఫిట్ ఈ బ్యూటిఫుల్ లైట్ కలర్ ఉన్న అవుట్ఫిట్ అనమాట. మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ టైప్లో ఉంది. సో మోస్ట్లీ సమ్మర్స్లో మనకి లైట్ కలర్స్ తర్వాత ఫ్లోరల్ ప్రింట్స్ చాలా రిలాక్సింగ్గా ఉంటాయి, ఎస్పెషలీ లైట్ కలర్స్. సో అందుకోసం ఫస్ట్ అవుట్ఫిట్ ఇది చూద్దాం. సో ఇది అనార్కలి అవుట్ఫిట్ అని చెప్పాను కదా. పైన అంతా యోక్ పార్ట్కి మనకి ఇలా లైట్ కలర్ వచ్చింది, అండ్ తర్వాత ఇలాగ ఫ్లేర్ ఏరియాకి మళ్ళీ వేరే ప్రింట్ వచ్చిందనమాట. సో మొత్తం కూడా ఇది ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉంది మొత్తం కూడా. అండ్ గేర్ అయితే లైక్ డీసెంట్ గేర్ ఉంది, మరీ ఎక్కువ అయితే లేదు, జస్ట్ కొంచెం ఉందన్నమాట. బట్ లైక్ కంపేర్ టు కుర్తా సెట్ ఇట్లాంటివి బాగుంటాయి, కొంచెం లైక్ మనకి ఎయిరీగా అనిపిస్తాయి అన్నమాట సమ్మర్లో ఎస్పెషలీ. నాకు యాక్చువల్లీ ఈ నెక్ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో కాలర్ అంతా కూడా మనకి సో మ్యాండ్రిన్ కాలర్ టైప్లో వచ్చింది. తర్వాత ఇక్కడ డీటెయిలింగ్ అంతా కూడా ఇలా ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట. సేమ్ బార్డర్ మనకి స్లీవ్స్ దగ్గర కూడా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే కాటన్లా ఉంది, అండ్ బ్రాండ్ వచ్చేసి క్లోసియా అనమాట. అండ్ స్మాల్ సైజ్ తీసుకున్నాను. లైక్ కలర్ కాంబినేషన్ అయితే కొంచెం యూనిక్గా ఉంది. సో ఇది ప్రాపర్ అవుట్ఫిట్ అనమాట. లైక్ సమ్మర్స్లో ఆఫీస్ వేర్కి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత సేమ్ ఫ్యాబ్రికే మనకి ట్రౌజర్ ప్యాంట్ కూడా వచ్చింది అనమాట. సో బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది, అండ్ తర్వాత ఎలాంటి పాకెట్స్ రాలేదు. ఆబ్వియస్గా ఇది అనార్కలి కాబట్టి పాకెట్స్ అవసరం ఉండదు. అండ్ ప్యాంట్ లైక్ కార్నర్స్ హెమ్ లైన్లో మనకి మళ్ళీ సేమ్ బార్డర్ అయితే రిపీట్ అయింది. సో నాకు ఈ ప్రింట్ అంతా కూడా చాలా క్యూట్ అనిపించింది. లైక్ బ్లాక్ ప్రింట్స్ అంటే లైక్ ఇలా ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్స్ చాలా చాలా బాగుంటాయి సమ్మర్స్కి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వచ్చింది. సో ఇది జస్ట్ మనకి చాలా నారో ప్యాంట్ అనమాట. అండ్ ఈ అవుట్ఫిట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దుపట్టా. సో లైక్ కంప్లీట్ కాంట్రాస్ట్గా ఇచ్చారు. కొంచెం కలర్ అనేది మనకి లైక్ మంచి సేజ్ గ్రీన్ ఇప్పుడు మంచిగా ట్రెండ్ ఉంది కదా, సో ఆ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది దుపట్టా అయితే. అండ్ కాటన్ అయితే కాదు, ఇది లైక్ కోటా కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఉంది, బట్ మిక్స్డ్ ఉందన్నమాట. కాటన్ అంటే ఇంకొంచెం బాగుండేది, బట్ ఎనీవే ఇది మెయింటైన్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ కొంచెం షైన్ ఉందన్నమాట. సో బార్డర్ లాగా ఇలా గ్రీన్ వచ్చింది. తర్వాత కార్నర్స్కి కూడా మనకి సో ఇట్లా బార్డర్స్ వచ్చి కుచ్చులు వచ్చాయి, టాజల్స్ వచ్చాయి అనమాట. అండ్ ఇదంతా కూడా చాలా బాగుంది. లైక్ ప్రింట్ నాకు చాలా బాగా నచ్చింది. దుపట్టాది యాక్చువల్లీ మోస్ట్లీ నేను దుపట్టాస్ నచ్చితే అవుట్ఫిట్స్ పిక్ చేస్తూ ఉంటాను. సో ఈ కలర్ అయితే చాలా చాలా డీసెంట్ కాంబినేషన్ ఉంది, అండ్ సమ్మర్స్కి ఇది పర్ఫెక్ట్ అనమాట, లైట్ కలర్స్. అండ్ సెకండ్ అవుట్ఫిట్ ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా, లైక్ బ్లాక్ ప్రింట్ అనమాట, ప్రాపర్ అజ్రక్ ప్రింట్ ఉన్నది. సో కాకపోతే ఇది కొంచెం డార్క్ కలర్, బట్ ఈ ప్రింట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఇట్లాంటి అవుట్ఫిట్ ఒకటి ఉందన్నమాట, వేసుకున్నప్పుడల్లా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మనకి గేర్ అయితే చాలా బాగుంది ఈ అవుట్ఫిట్ది. సో నెక్ దగ్గర మనకి ఇలా బ్లాక్ కలర్లో అజ్రక్ ప్రింట్ అయితే డీటెయిలింగ్ ఉంది. సో నెక్ గోటా లేస్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా గోటా లేస్ వచ్చింది అనమాట, డిఫరెన్షియేట్ చేయడానికి యోక్ పార్ట్ అండ్ మిగతా అనార్కలికి. అండ్ స్లీవ్స్కి కూడా ఇలా ఒక చిన్న గోటా లేస్ వచ్చింది, సిల్వర్ గోటా లేస్ వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది, కాటన్ మెటీరియల్లో ఉందన్నమాట, పర్ఫెక్ట్ మనకి సమ్మర్స్కి. అండ్ నాకు గేర్ చాలా బాగా నచ్చింది. సో చాలా గేర్ ఉంది, అండ్ మొత్తం గేర్కి కూడా మనకి ఇలాగ సిల్వర్ లేస్, సో గోటాపట్టి లేస్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట.
చిన్న చిన్న అకేషన్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. అంత బాగుంది గేర్ అయితే. అండ్ చెప్పా కదా లైక్ 2 డిఫరెంట్ ప్రింట్స్ అయితే డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ సేమ్ ఇక్కడ ఏది వచ్చిందో అదే మనకి ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చిందనమాట, సేమ్ టు సేమ్. సో లైక్ జస్ట్ నార్మల్ ప్యాంటే. సో బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎలాస్టిక్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ 1 పాకెట్ వచ్చింది ఇంట్రెస్టింగ్గా. బట్ అనార్కలి అవుట్ఫిట్స్కి పాకెట్స్ అనేది లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ కాన్సెప్ట్ ఏంటనేది. అండ్ చాలా కంఫర్టబుల్ ఉంది, వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ డార్క్ కలర్స్ కూడా లైక్ బ్లాక్ ప్రింట్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. ఎస్పెషలీ అజ్రక్ ప్రింట్ అనేది మనకి మోస్ట్లీ బ్లాక్ మీద ఇంకా మెరూన్ మీద ఉంటూ ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రింట్. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుంది ఈ అవుట్ఫిట్ అని. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. అంటే లైక్ గేర్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ దుప్పట్టా, ఓ మై గాడ్, చాలా బాగుంది. సో ఈ దుపట్టా ఓన్లీ ఈ అవుట్ఫిట్కే కాకుండా లైక్ వేరే లైక్ ప్లెయిన్ వాటికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అజ్రక్ దుపట్టా సెపరేట్గా అమ్ముతుంటారు. సో ఇలా వచ్చిందనమాట. ఒక బార్డర్ వచ్చేసి మధ్యలో అంతా కూడా ఇలా బ్లాక్ ప్రింట్స్ వచ్చింది. చాలా బాగుంది. లెంత్ అనేది చాలా బాగుంది దుపట్టాది. అండ్ చాలా సాఫ్ట్గా ఉందన్నమాట క్లాత్ అంతా కూడా. సో బార్డర్ కూడా ఇలా వచ్చింది, చాలా రిచ్ బార్డర్ అయితే ఉందన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఏమైనా టాజల్స్ అట్లా ఏమైనా ఇచ్చింటే ఇంకొంచెం బాగుండేది. బట్ లైక్ ఓవరాల్గా అయితే ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుంది. లైక్ నేను ఈ బ్రాండ్ ఇప్పుడే ట్రై చేస్తున్నాను. నేను ఎనీవే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. లైక్ జస్ట్ ఫీలే మనకి తెలిసిపోతుంది కదా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, సో ఆబ్వియస్గా నా ఫేవరెట్ అవుట్ఫిట్ నేను సేవ్ చేసుకున్నాను. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎంత ప్రెట్టిగా ఉందో కదా. లైక్ మనకి ఒక మంచి లైట్ పీచ్ కలర్, తర్వాత ఇది మనకి మెజెంటా కలర్ కైండ్ ఆఫ్ పింక్ అనమాట. సో 2 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్స్ మిక్స్ ఉందన్నమాట ఈ అవుట్ఫిట్. సో ఇందాక నేను చూపించిన బ్లాక్ ప్రింట్ సేమ్ బ్రాండ్ అవుట్ఫిట్ అనమాట. ఇది కొంచెం రేయాన్ ఫ్యాబ్రిక్లో ఉంది. ఎనీవే లైక్ నెక్ దగ్గర డీటెయిలింగ్ అయితే చాలా చాలా గ్రాండ్గా ఉంది. లైక్ ఫుల్ మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట. సో లైక్ మెషిన్ ఎంబ్రాయిడరీ ప్లస్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. నీట్గా ఉందన్నమాట. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ లైక్ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మనం క్యారీ చేసేయచ్చు, ఎస్పెషలీ సమ్మర్లో. సో ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగుందన్నమాట, సాఫ్ట్గా. సో సేమ్ వర్క్ మనకి స్లీవ్స్కి కూడా వచ్చింది. ఇదంతా కూడా యాక్చువల్లీ చిన్న చిన్న ప్రింట్స్ అనమాట. బట్ ఇదైతే థ్రెడ్ వర్క్. సో ఈ థ్రెడ్ వర్క్ కూడా కొంచెం లైక్ మనకి కాంతా వర్క్ కాదు యాక్చువల్లీ, బట్ స్టిల్ చాలా చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట వర్క్లో. అండ్ తర్వాత ఇది ఇలా ప్యానల్స్ ఉన్న అనార్కలి మోడల్ వచ్చింది. గేర్ అయితే ఇది కూడా చాలా బాగుంది. గేర్ ఇది కూడా చాలా చాలా ఎక్కువ ఉంది, హ్యూజ్ గేర్ ఉంది. సో గేర్ బార్డర్ ఎలా ఇచ్చారంటే మనకి ప్యాంట్ ఫ్యాబ్రిక్ ఒక ప్యాచ్ లాగా వచ్చి దానికి అటు ఇటు మనకి సిల్వర్ గోటా లేస్ వచ్చింది. సో గోటా లేసే మళ్ళీ ఇలా లైన్స్ వచ్చి మళ్ళీ కింద ఒక లేస్ వచ్చింది. సో హ్యూజ్ బార్డర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఫుల్ లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది బార్డర్. సో ఇవి సో గోటా లేస్ అనేది మనం నడుస్తున్నప్పుడు లైక్ మూవ్ అవుతున్నప్పుడు చాలా మంచిగా షైన్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఇది చాలా బాగుంది. లైక్ ఇది బిలో 1000 ఉంది, కానీ లైక్ ఫ్యాబ్రిక్ పరంగా కానీ లైక్ వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా చాలా సూపర్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మనం టై చేసుకోవచ్చు కూడా. లైక్ సైడ్స్ ఇచ్చారు, 2 టాజల్స్ అనేవి ఇచ్చారనమాట. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ మంచిగా మన వేస్ట్ ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇస్తే చాలా బాగుంటుంది డీటెయిలింగ్ అయితే. తర్వాత లైక్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ లైక్ బేసిక్ వన్, ఇందాక బార్డర్లో వచ్చింది కదా. సో అదే వచ్చింది అనమాట. లైక్ పర్పుల్ కలర్లో ఉంది. అండ్ బేసిక్ ప్యాంట్ మొత్తం కూడా ఇట్లా మనకి కట్ కైండ్ ఆఫ్ ప్రింట్ అయితే ఉంది. మొత్తం ఇదంతా కూడా ప్రింట్ యాక్చువల్లీ. యా
సో నార్మల్ బేసిక్ ప్యాంట్, దీనికి పాకెట్స్ అయితే ఏం లేవు. ఓన్లీ థింగ్ ఐ థింక్ ఇది లైక్ మీడియం నుంచి స్టార్టింగ్ ఉంది. లైక్ యూజువల్లీ నేను స్మాల్ ఆర్డర్ చేస్తుంటాను కదా, బట్ ఇది కొంచెం లైక్ ఎక్స్ట్రా సైజ్ తీసుకోవాల్సి వచ్చింది. చూద్దాం. అండ్ దుపట్టా అయితే లైక్ బేసిక్ దుపట్టా ఇచ్చేసారు, ఎందుకంటే ఆల్రెడీ లైక్ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి అనార్కలీలో. దుపట్టా అయితే ఇలా ఇచ్చారనమాట. సో ఈ దుపట్టా కూడా ప్రింట్ ఎలా ఉందంటే మొత్తం కూడా ఇట్లా లైక్ 2 కలర్స్ మిక్స్ ఉంది ప్రింట్ అంతా కూడా. అండ్ 4 సైడ్స్ గోటా లేస్ అయితే డీటెయిలింగ్ రన్ అవుతుంది. లైక్ డీసెంట్ లెంత్ ఉంది, మరీ లైక్ పొడుగ్గా అయితే ఏం లేదు, జస్ట్ ఓన్లీ 1 సైడ్ వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. బట్ ఫ్యాబ్రిక్ అయితే లైక్ మంచి కాటన్లో ఇచ్చారు, సో మంచిగా మేనేజ్ చేయడానికి బాగుంటుంది ఈ దుపట్టా అయితే. సో ఇవాళ షేర్ చేసిన అనార్కలి సమ్మర్ స్పెషల్ అనార్కలీస్లో మీకు ఏ అవుట్ఫిట్ బాగా నచ్చింది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. నాకైతే పర్సనలీ 3 అవుట్ఫిట్స్ చాలా బాగా నచ్చాయి. లైక్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి, డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ ప్రింట్స్ తోటి చాలా కంఫర్టబుల్గా నేనైతే పిక్ చేసుకున్నాను. సో మీకు ఏది నచ్చిందో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, ఎందుకంటే నేను నా డైలీ అప్డేట్స్ అని కూడా ఇన్స్టాగ్రామ్లో నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వినీలా జగన్ అనే ఉంటుంది. సో తప్పకుండా మీరు నన్ను అక్కడ కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా లైక్ సమ్మర్ స్పెషల్ అవుట్ఫిట్స్ తోటి మీ ముందు ఉంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.